అర్చన నా ఇంటి కోడలవుతుంది. నా కల నెరవేరుతుంది. నా తరపున అథారిటీ సంతకం చేసే అధికారం అర్చనకిస్తున్నాను. నీలవేణి మీద కోపంతోనే అమ్మ అర్చనకి సైనింగ్ అథారిటీ ఇచ్చింది. కోతికి కొబ్బరి చెప్పి ఇచ్చినట్టుగా తనకు సైనింగ్ అథారిటీ ఇవ్వడం ఏంటి? ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వెనక ముందు ఆలోచించాలి కదా. తారక్, తారక్, మీ అమ్మ చేసిన పనికి తిట్టుకుంటున్నావా? డాడీ, ఆవిడ గారు నీలవేణికి సపోర్ట్ చేసుంటే మెచ్చుకునేవాణ్ణి. కానీ తను చేసింది ఏంటి డాడీ? అర్చనకి సైనింగ్ అథారిటీ ఇచ్చింది. నీలవేణికి అర్చన అడ్డుపడాలనే కావాలనే అలా చేసింది. రిలాక్స్ తారక్, అర్చన బాగా చదువుకుంది కదా, అందుకే సైనింగ్ అథారిటీ ఇచ్చిందేమోనని నేననుకుంటున్నాను. చదువు ఒక్కటే ఉంటే సరిపోదు డాడీ. కామన్ సెన్స్ కూడా ఉండాలి. నీలవేణికి చదువు లేకపోవచ్చు డాడీ, తనకు సంస్కారం ఉంది. అర్హత లేని వాళ్ళకి ఆ బాధ్యత అప్పగిస్తే అది దుర్వినియోగం అయిపోతుంది కదా డాడీ. అసలు అర్చనకి ఈ ఇంట్లోనే స్థానం ఇవ్వకూడదు అనుకున్నాను. కానీ ఆవిడ గారు అర్చనకి అంత విలువైన స్థానం ఇవ్వడం నాకు అస్సలు నచ్చలేదు డాడీ. తను రేపు ఆఫీస్లో అడుగు పెట్టి అంత గందరగోళం చేస్తుంది. తారక్, కొన్నిసార్లు అర్హత లేని వాళ్ళు ఆ స్థానంలోకి రావచ్చు, కానీ ఎక్కువ రోజులు వాళ్ళ స్థానంలో ఉండలేరు. చూద్దాం. డాడీ, సైనింగ్ అథారిటీ తీసుకోవాల్సింది నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు. కానీ అర్చనకు అవేవీ లేవు. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది డాడీ. అర్చన సైనింగ్ అథారిటీ అందుకున్నాక తను ఏ తప్పు చేసినా ఏదో ఒకరోజు బయటపడుతుంది. అప్పుడే నీలవేణి విలువేంటో అందరికీ తెలుస్తుంది. నువ్వెక్కువ ఆలోచించుకో. పచ్చళ్ళు కలుపుకునే నీలవేణి సైనింగ్ అథారిటీ బాధ్యతలు తీసుకుని సంతకాలు పెట్టడం ఏంటన్న అసూయతో అర్చనని ఈ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ చేసుండొచ్చు. కానీ దీన్ని అడ్డు పెట్టుకుని అర్చన నీలవేణిని ఏదైనా చేయాలని చూస్తే నేను ఊరుకుంటాడి. జీవితంలో తను మళ్ళీ నీలవేణు జోలికి రావాలంటేనే భయపడేలాగా బుద్ధి చెప్తాను. నువ్వంతదాకా ఆలోచించాల్సిన అవసరం లేదురా. నువ్వు సపోర్టుగా ఉన్నంత వరకు నీలవేణిని ఎవరూ ఏం చేయలేరు. అర్చనని సీరియస్గా తీసుకోకు తారక్. చెప్పండి అమ్మగారు, కాఫీ కావాలా, జ్యూస్ కావాలా? తారక్ కావాలి. ఏంటే అడుగుతుంటే అర్థం కానట్టు చూస్తున్నావు? నీ మెళ్ళో ఆ తాళి ఉన్నందుకే కదా తారక్ నిన్ను అంటి పెట్టుకునున్నాడు. తనని అప్పచెప్పడం కష్టం అనుకుంటే తను కట్టిన తాళి తీసిచ్చేయి. హ్యాపీగా తీసుకువెళ్ళి ఆఫీషియల్గా ఈ ఇంటి కోడలుగా తిరిగొస్తాను. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మీ ఊళ్ళో తెలుగు మీడియంలో అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ ఇలాంటి పదాలన్నీ వల్లెవేస్తూ పల్లెలోనే ఉంటావనుకున్నాను. కానీ పట్నానికి వచ్చి తారక్కి వలవేశావు. నేనెప్పుడూ అలా చేయలేదు, చేయను. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. అవునా? మరి పెళ్లి పనుల కోసం ఈ ఊరికొచ్చిన దానివి నా మెడలో పడాల్సిన తాళిని నీ మెడలో వేయించుకున్నావు. అడ్డమైన పనులు నీతో చేయించి అడ్డంగా బుక్ చేద్దామనుకుంటే పచ్చళ్ళ బిజినెస్ పెట్టి మా కళ్ళు పచ్చగా చేశావు. ఇప్పుడేమో సైనింగ్ అథారిటీ తీసుకొని అందరికీ చెక్ పెట్టాలని చూస్తున్నావు. నీకు అంత రేంజ్ ఉందా?
నీకు ఈటింగ్కి ఏం వండాలో తెలుసు గాని ఆఫీస్ మీటింగ్లో ఎలా ఉండాలో తెలుసా? గుక్క తిప్పకుండా నాలా ఇంగ్లీష్ మాట్లాడగలవా? అవసరమైన డాక్యుమెంట్స్ చదివి అందులో మ్యాటర్స్ అర్థం చేసుకోగలవా? అవునమ్మా, మీరన్నట్టుగానే నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. మీరన్నట్లు అవసరమైన డాక్యుమెంట్స్ని చదివి అర్థం చేసుకోవడం రాదు. కానీ ఇవన్నీ తెలిసిన తారక్ సార్ నా పక్కనున్నంత వరకు నాకు ఏదీ పెద్ద సమస్య కాదు.